ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, శుభోదయం. మీకు మీ కుటుంబాలకు ఈ ఉదయకాల సమయపు శుభములు, వందనాలు, శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాము. మిక్కిలి ప్రియులారా, ఒక 10 నిమిషాల ముందటగా మీ ముందుకు రావడానికి గల కారకం, వెంటనే ఈ లైవ్ అయిన వెంటనే ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్ళి కొద్దిమంది దైవజనులకు, అలాగే అక్కడ ఉంటున్నటువంటి ఒక 300 మంది ప్రజలకు వస్త్రాలు ఇచ్చుటకు, క్రిస్మస్ సందేశం ప్రకటించుటకు, మరియు అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రభు కనికరం చూపించి నాకు అవకాశం ఇచ్చిన్నారు కనుక ప్రణమిలుతుంటున్నాం. అందుకనే వేకున మిమ్మలను లేపి శుభోదయపు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాము. మరణించాలి, అర్థం చేసుకునాలని నేను మిమ్మలను కోరుతూ ఈ ఉదయకాల సమయపు ఈ ఆరాధనకు మిమ్మలను, మీ కుటుంబాలను, మేమును మా ఇంటి వారము హృదయపూర్వకంగా, మనపూర్వకంగా శుభోదయపు ఆహ్వానము తెలియజేస్తుంటున్నాము. బాగున్నారా? మీ క్షేమాభివృద్ధి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తుంటున్నందుకు వందనాలు. ప్రభు కనికరించి గత గురువారం మా జీవితాల్లో అద్భుతమైన కార్యము, 26 సంవత్సరాల వివాహ మహోత్సవం జరుపుకోవడానికి, నా భార్య నూతన జన్మదిన సంతోషకరమైనటువంటి కార్యము అనేక దైవజనులతో కలిసి మేము పంచుకోవడానికి ప్రభు కనికరం చూపించి మా కన్నులు ఇంకను తెరిచి స్తుతించడానికి ప్రభు కార్యం చేస్తున్నారు. అటు ప్రభు స్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు మిమ్మలను మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ తల వంచుదాము, కలిసి ప్రార్థిద్దాము, ప్రభును ప్రసిద్ధించుదాము. ఈ క్రిస్మస్ నిజంగా సంతోషాన్ని ప్రపంచానికి ప్రకటిద్దాం. ఏకీవించండి, తల వంచండి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, స్తుతులు 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 తండ్రి. దేవా మీకు వేలాది వందనాలు వందనాలు వందనాలు. పరమందున్న మా దేవా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభ వేకు ఇచ్చి తండ్రి, ప్రభ ఆరోగ్యం ఇచ్చి సూర్యజన్మను గురించిన మా దేవా మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభ మాకు ఇచ్చిన ఈ భాగ్యం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. భారం అనుకోకుండా తండ్రి భాగ్యంగా ఎంచుకుని చేస్తున్న ఈ పరిచర్యను అంతకంతకు అభివృద్ధి చెందించమని బ్రతిమలాడుకుంటున్నాయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా ఈ డిసెంబర్ మాసంలోకి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇంకా కొద్ది రోజుల్లో తండ్రి నూతన వస్త్రంలోకి తండ్రి ప్రభ మేము అడుగు పెట్టిపోతున్నాం తండ్రి. మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభ అలాగే తండ్రి ప్రభ వర్తమానంలో మీరుండండి, శుభ వర్తమానంలో మీరుండమని అడుగుతున్నాం తండ్రి. ప్రభ మీ పుట్టిక వేడుకలు అనేక మంది తండ్రి చేస్తుండగా, సంఘాల్లో తండ్రి చేస్తుండగా తండ్రి ప్రభ మీ ప్రేమను పంచుతుండగా తండ్రి ప్రభ తండ్రి మరింతగా వారిని ఆశీర్వదించండి తండ్రి. ప్రభ వారు చేస్తున్న సహాయాలను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. వారి గుప్పిలను నింపుతున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు. కొందరికి సహాయం చేస్తున్న చేతులుగా ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభ మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభ అలాగే తండ్రి ప్రభ ఆరాధనలను ప్రతి పరిస్థితిలో మీ తోడు నడుగొండండి తండ్రి. ప్రభ మీ దైవజన్య ప్రయాణంలో తోడు నడుగొండండి తండ్రి. ప్రభ అక్కడ జరుగుతున్న పరిచర్యలో మీరుండండి నాయన తండ్రి. బహుబలంగా వాడుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభ తండ్రి ప్రభ లైవ్లోకి వస్తున్న బిడ్డలను తండ్రి ప్రత్యేకంగా ఈ దినపు ఆశీర్వాదాలు మెండుగా ఉంచమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. తర్వాత చూస్తున్న బిడ్డలను కూడా తండ్రి ప్రభ మీ కోగిలో భద్రపరచుకోమని, ఈ దినపు దీవెనలతో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున నతమిక్కులుగా బ్రతిమలు వేడుకుంటున్నాం తండ్రి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి సంతోషించుడి, అందరూ నాతో సంతోషించుడి, ఒక వింతగు కీర్తన బడవచ్చితి సంతోషించుడి అని బేతాళ జాను గారు రచించినటువంటి అద్భుతమైనటువంటి క్రీస్తు జన్మదినోత్సవ సంతోషకరమైనటువంటి కీర్తన ఆలపించుకుని వర్తమానం కొరకు ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల దగ్గరకు మనము సమర్పించుకుందాం. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి, ఒక వింతగు కీర్తన బాడవచ్చితిని సంతోషించండి, నాతో సంతోషించండి. అంధకారమయమైన భూమినాద్యంతము వెలిగింప, దాని అవేషము దొలగింప,
వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుండై భూమికి నిత్య ప్రకాశంబు కాననందకారంబు ప్రకాశించెనులెండు మీరు ప్రకాశింపను రండు మానవులను సంతోషవర్చనై మహిని అవతరించే భక్తుల మనము సంతసించే నిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే హృదయము దగుల ప్రకాశించే మున్ను చేయబడిన వాగ్దత్తము చిన్నగా నెరవేరే భక్తుల కన్నులాశదీరే సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి ఒక వింతగు కీర్తన బాడవచ్చి తిని సంతోషించండి నాతో సంతోషించండి సంతోషించుడి అందరూ నాతో సంతోషించండి ఒక వింతగు కీర్తన బాడవచ్చి తిని సంతోషించండి నాతో సంతోషించండి. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయ వాక్య ధ్యానము కొరకు మనం ఎంచుకున్నటువంటి భాగము మత్తయి శుభవార్త 2వ అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభువు వారు జన్మించిన దినాన అక్కడ లేక ఆ దినాలలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి పలికినటువంటి ప్రశ్నించినటువంటి అద్భుతమైనటువంటి మాట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అదే ప్రశ్నను ఆ దేశపు రాజు అయినటువంటి హేరోదు ఇలా పలుకుతా ఉన్నారు. ఏమని? క్రీస్తు ఎక్కడ పుట్టును? క్రీస్తు ఎక్కడ పుట్టును? దేవుని పిల్లలారా, ప్రశ్నించిన జ్ఞానులు ప్రభువును కనుగొన్నారా? కలుసుకున్నారా? గమనించగలిగారా? ఆయనను నిజంగా దర్శించగలిగారా? ఈ ఉదయం మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలా మార్లు క్రైస్తవ జీవితంలో క్రైస్తవులు వర్తమానాలు వింటున్నప్పుడు ఎంతో ఉజ్జీవమైనటువంటి వర్తమానాలు విని ఎంతో ఉద్రేకముతో రకరకాల తీర్మానాలు చేసుకుంటారు. ఏదేమైనా నేను ఇక్కడి నుంచి దశభాగం తీసేస్తా, ఏదేమైనా వేకున లేచిపోయి ప్రార్థిస్తా, ఏదేమైనా రోజుకు ఇన్ని అధ్యాయాలు చదివి ధ్యానిస్తా, ఏదేమైనా అబద్ధమాడను, ఏదేమైనా ఎవరికి ఇబ్బందికరంగా జీవించను, ఇట్లాంటి తీర్మానాలు చేసుకుంటారు. ఎంతసేపు ఉంటుంది ఈ తీర్మానం? కొద్దిసేపే, కొద్ది నిమిషాలే, కొన్ని గంటలే. కొంతమంది తీర్మానాలు మరీ విచిత్రంగా ఉంటుంది. ఎట్టుంటుందో తెలిసిన, ఇక్కడి నుంచి అబద్ధం ఆడను అనుకుంటారు. అనుకుని ఇక్కడి నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు కానీ రేపు నుంచి, ఈ నెల నుంచి కాదు కానీ వచ్చే నెల నుంచి. కొంతమంది బాప్తిసం తీసుకోమంటే ఇప్పుడు కాదండి, జనవరి 1 తీసుకుంటానండి. ఎవడ చూడొచ్చాడు ఈడప్పటి వరకు బతుకుండేది, ఎవడికి ఇరక ఈడప్పటి వరకు ఉంటాడని. చర్చికి రావచ్చు కదా, ఇంకా ఈ 2 నెలలు వదిలేండి, ఈ 2 నెలలు వదిలేస్తేనండి 1వ తారీఖు నుంచి గ్యారంటీకి వచ్చేస్తానండి. నేను చెప్తున్నాను కదా, వీడికి 1వ తారీఖు గ్యారంటీ ఉందేమో. మరి ప్రపంచంలో ఎవరికి గ్యారంటీ లేదు, మరి వాడికి ఉందేమో. నేనంట ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవుడా, బైబిల్ పట్టుకుని దేవుని మందిరానికి వస్తున్నటువంటి దేవుని బిడ్డ, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్నించినటువంటి జ్ఞానులు కలుసుకున్నారా? వెతికి వారు యేసుని కనుగొన్నారా? కలుసుకున్నారా? ఏంది? చాలా మార్లు ప్రశ్నగానే ఉండిపోతుంది, ఆన్సర్ మనము పట్టుకోలేకపోతుంటాం. కానీ
తూర్పు నుంచి బయలుదేరినటువంటి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు యేసు క్రీస్తు వారిని వెతుకుతూ అనేక మందిని అడుగుతూ వచ్చి ఆ దేశంలో రాజుగారి దగ్గరికి వచ్చి ఆ పజిల్ ఆయన ముందు ఇచ్చి ఆ పజిల్తో ఆ దేశానికి కలవరాన్ని పంపించి వారు ఏం చేస్తుంటున్నారు చూద్దాం 9వ వచనం నుంచి మనం చూడగలిగితే, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండు చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయం ఈ వాక్యమును ధ్యానిస్తుంటున్నటువంటి మన జీవితాల్లో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించాలి అనుకుంటాము. ఎప్పటి వరకు అంటే వారికి ప్రభువుతో పరిచయం కలిగే వరకు, వారు ప్రభువును కనుగొనే వరకు, వారు ప్రభువును కలుసుకునే వరకు మనము వారి ఎడల బాధ్యత కలిగి మనము ప్రవర్తించాలి అని ఈ నక్షత్రం మనకు బోధిస్తూ ఉంది. అంటే నక్షత్రానికి ప్రాణం లేదు, నక్షత్రానికి శరీరం లేదు. నక్షత్రంలో ఉన్నది వెలుగు మాత్రమే. ఆ వెలుగుతున్నటువంటి ఆ నక్షత్రం తూర్పు దేశంలో జ్ఞానులకు కనబడినటువంటి నక్షత్రం ఎక్కడి వరకు ప్రయాణం చేసుకుంటా వస్తూ ఉంది అంటే, ఆ బాబు ఆ శిశువు ఉండిన చోటు మీదికి వచ్చి నిలిచిపోయింది. ఇక్కడే యేసయ్య ఉన్నాడు అని ఆ నక్షత్రం జ్ఞానులకు దేవునిని పరిచయం చేస్తా ఉంది. నక్షత్రానికి జ్ఞానం ఉందా అనేటటువంటి ప్రశ్న ఆ ప్రక్కన వేస్తే, ప్రయాణము చేస్తున్న వారు జ్ఞానులు, నక్షత్రానికి జ్ఞానము లేదు. కానీ జ్ఞానము, ప్రాణము, దేహము లేనటువంటి నక్షత్రం దేవునిని చూపిస్తూ ఉంది. మనము ఎంతో చదవరం ఉన్నాం, ఎంతో తెలివైన వాడు ఉన్నాం, ఎంతో 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 ఇతరుల కన్నా మనం చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటాము. ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించామా? ఈ ప్రశ్న వేస్తా ఈ ఉదయకాల సమయంలో. నువ్వు బాప్తిసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నువ్వు మందిరానికి ఎన్ని సంవత్సరాలు కూర్చుంటున్నావు? నువ్వు ఎంతకాలంగా దేవుని వాక్యం వింటున్నావు? ఎంతకాలంగా దేవుని మందిరంలో నువ్వు జీవిస్తుంటున్నావు? సంవత్సరానికి ఒక్కరినైనా నువ్వు ప్రభు దగ్గరికి నడిపించగలిగావా? యేసు పుట్టినప్పుడు వెలిసినటువంటి నక్షత్రం తూర్పు దేశం నుంచి జ్ఞానులను ప్రభు దగ్గరికి నడిపించింది. తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుని కనుగొని కలుసుకొని సంతోషించుటకై వారి జీవితంలో వచ్చినటువంటి ప్రశ్నకు జవాబును నేను చెబుతా అన్నట్లుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని మీరు వెతుకుతుంటున్నారు కదా, రండి నేను తీసుకెళ్తా అన్నట్లుగా జీవము లేని నక్షత్రం జీవాధిపతి అయినటువంటి దేవుని దగ్గరకు జీవం కలిగినటువంటి మనుషులను నడిపిస్తా ఉంది. ప్రభువుకు మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయం ఆ నక్షత్రము నువ్వైతే ఏమి చేస్తున్నావు? వెలుగుతా ఉన్నావా? వెలుగుందా నీ జీవితంలో? చాలా చోట్ల చాలా మందిని చూస్తుంటాం, క్రీస్తు నేడు పుట్టెను అని దైవజనులు కానీ ఎవరన్నా అంటూ ఉంటే, హల్లెలూయా, ఎక్కడ లేని నీరసం క్రిస్మస్ నెలలోనూ నీరసమే, లెంట్ డేస్లోనూ నీరసమే, గుడ్ ఫ్రైడే రోజున ఏడుపు ముఖమే, ఈస్టర్ రోజున ఏడుపు ముఖమే. మరి వాడి జీవితంలో నవ్వు ఇప్పుడు వచ్చిందో? అసలు నవ్వు అనేటి దానికి డెఫినేషన్ తెలుసు తెలవదా వాడికి? నేనంట ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు నేడు పుట్టడం కాదు, ప్రతి దినము కూడా అనేక హృదయాల్లో ఆయన పుడుతూనే ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రతి క్షణము అనేకుల జీవితాల్లో ఆయన ఉద్భవిస్తానే ఉన్నారు. ఏదో నాట్ ఓన్లీ డిసెంబర్ నెల మాత్రమే క్రీస్తు పుట్టుక కాదు, అనేక జీవితాల్లో నా ప్రభుల వారు పుడతా ఉన్నారు. యేసు పుట్టిన పిమ్మట
యూదయ దేశపు జ్ఞానులు యేసును వెతుక్కుంటా వస్తూ ఉన్నారు. వెతుకుతా ఒక నక్షత్రం వారికి డైరెక్షన్ ఇస్తూ ఉంది. ఇప్పుడైతే మనకు గూగుల్ మ్యాప్లు ఉంటాయి డైరెక్షన్ ఇవ్వడానికి. అప్పుడైతే యేసయ్య పుడితే యేసయ్యను పరిచయం చేయడానికి, యేసయ్యను ప్రకటించడానికి, యేసయ్యను అనేకులు వచ్చి ప్రస్తుతించుటకు, జ్ఞానులకే బోధ చేయుటకై ప్రాణం లేనటువంటి ఒక నక్షత్రం ప్రభు దగ్గరికి వారిని నడిపిస్తూ ఉంది. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు క్రైస్తవుడవైతే నక్షత్రంలా ఉండాలి అనేకులను ప్రభు దగ్గరకు నడిపించడానికి. క్రైస్తవేతరుడు అయితే ఈ వర్తమానాన్ని విని, లేక వర్తమానాన్ని చూచి, లేక వర్తమానాన్ని గమనించి, లేక వర్తమానాన్ని గమనంలోనికి తీసుకొని ఈ గ్రంథాన్ని చదువుతూ ఆయనను కనుగొనాలి. ఇది ప్రభువును బట్టి ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నటువంటి మాట. పిల్లరా, ఆ నక్షత్రం నడుస్తూ ఉంది. వచ్చి ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. 10వ వచనాన్ని మనం చూడగలిగితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. దేవుని పిల్లలారా, ఆనందం ఎందుకు వచ్చింది అంటే దేవుని యొక్క అడ్రస్ వారికి దొరికేసింది కనుక ఆనందిస్తూ ఉన్నారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. చాలా కాలం ప్రయాణం చేస్తుండొచ్చు, మేబీ 2 years జర్నీ చేస్తుండొచ్చు వారు. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడు కూడా విసగలేదు, ఎప్పుడు కూడా ఆగిపోలేదు, సాగిపోతానే ఉన్నారు. మరి ఎంతమంది ప్రయాణం చేసుకుంటూ వచ్చారో కానీ జ్ఞానులు, ఎంతమంది జ్ఞానులు ప్రయాణంలో వారితో కలిసి ప్రయాణం చేశారో కానీ, ఎంతమంది మార్గంలో ఆగిపోయారో కానీ, కొద్ది మంది మాత్రము ప్రభువును కలుసుకునే వరకు కూడా వారి ప్రయాణాన్ని ఆపలేదు. దేవుని పిల్లలారా, ప్రభువును కనుక్కునే వరకు కూడా, నేను ఈ పదాన్ని ఎలా వాడతా, తాడో పీడో తెలుసుకుందాం అన్నట్లుగా ప్రయాణం చేశారు. ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. వారు జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు అంటా ఉంది వాక్యము. సో ఖగోళ శాస్త్రవేత్తలు నక్షత్రాన్ని చూచి చక్కగా నక్షత్రాన్ని వెంబడించి ప్రయాణం చేసినటువంటి వారు కంఫర్ట్స్ విడిచిపెట్టేశారు, వారికి కలిగిన దాన్ని విడిచిపెట్టేశారు, వారికి ఉంటున్న సుఖ సౌఖ్యాలను అన్నింటినీ విడిచిపెట్టి ఆ నక్షత్రం ఏంటో, దాని పరిస్థితి ఏంటో, దాని స్థితి ఏంటో, సో వారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ నక్షత్రం ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు ప్రయాణం చేస్తానే ఉన్నారు. నేను అనుకుంటా, ఏమో ఎంతమంది బయలుదేరారో, 100 మంది బయలుదేరారో, 150 మంది బయలుదేరారో, 200 మంది బయలుదేరారో, ఎంతమంది బయలుదేరారో కానీ వారి ప్రయాణంలో ఎంతమంది కన్ను మూసారో, ప్రభువును కనుగొనకుండా, కలుసుకోకుండా, ఆయనను చూడకుండా ఎంతమంది రాలిపోయారో కానీ కొంతమంది మాత్రం ఆయనను కలుసుకునడానికి కనికరం చూపించారు. ఎప్పుడైతే నక్షత్రం ఆగిందో వీరికి అత్యానందమైంది. అమ్మయ్యా, నా విజన్ నేను చేరుకున్నా, నేను అనుకున్నది నేను సాధించా, నేను వెతుకుతున్నది నేను దొరికించుకున్నా అన్నట్లుగా వారు ఏం చేస్తుంటున్నారు అంటే, ఆ నక్షత్రము ఆగంగానే వారు అత్యానంద భరితులవుతుంటున్నారు. చూచినప్పుడు ఆనందం కన్నా అది ఆగినప్పుడు, ఆయనను కలుసుకున్నప్పుడు ఆనందంతో, సంతోషంతో చాలా 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 అక్కడ చూస్తుంటే అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా ఆయనకు సమర్పించి దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి ప్రయాణం చేసి వచ్చింది? జ్ఞానులు కదా. అక్కడ ఉన్నటువంటి ప్రతి మాటను చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటిలోనికి వచ్చారు, తల్లి అయిన మరియను చూచారు, యోసేపు గారిని చూచారు అని కనపట్ల, ఆ శిశువును చూచారు. తర్వాత వారు సాగిల పడ్డారు.
మీకు ఒక్క లాజిక్ చెప్పనా, మన ముఖ్యమంత్రి గారి ఇంట చంటిబిడ్డ పుట్టాడు అనుకోండి, మనం వెళ్ళి ఏం చేస్తాం? బొగ్గగిలుతాము ఛాన్స్ ఉంటే, లేకుంటే దూరం నుంచి చూసి అచ్చు మన ముఖ్యమంత్రి గారి లాగా ఉన్నారు, లేకుంటే ప్రధానమంత్రి గారి ఇంటి దగ్గర కనుక ఎవరైనా బాబు పుడితే అచ్చు ప్రధానమంత్రి గారి లాగా ఉన్నారు అంటాము. వారి పదవిని బట్టి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు, ప్రధానమంత్రి గారికి నమస్కారాలు చేసేవాళ్ళు ఉంటారు. బాబుకు సాగిల పడ్డం ఏంటండి? ప్రపంచంలో వింతగా అగుపట్ల, ప్రపంచంలోనే వింతగా కనపట్ల. పోనీ ఏమైనా తెంగరోళ్ళ, పిచ్చోళ్ళ, లేనోళ్ళ, బిగుల ధనవంతులండి. వారు ఏం తెచ్చారు అంటే బంగారము, సాంబ్రాణి, బోళం పట్టుకొచ్చారు. వెరీ వాల్యుబుల్ థింగ్స్ తీసుకొచ్చారు గిఫ్ట్గా ప్రభువు సమర్పించడానికి. ఇంతటి జ్ఞానవంతులు, అంతటి ధనవంతులు కొడు దీనస్థితిలో ఆయన పుట్టినప్పుడు పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములోనే వారికి స్థలము లేనటువంటి పరిస్థితి కలిగినటువంటి నా ప్రభుల వారిని చూచిన మరుక్షణం జ్ఞానము కలిగిన వారు సాగిలపడుతుంటున్నారు. నేటి పిచ్చోళ్ళు క్రిటిసిజం చేస్తుంటున్నారు. ప్రపంచంలో ఇదొక వింతండి. మీరు గమనించండి, చంటి బిడ్డ దగ్గర సాగిలపడ్డం ఏంటండి? చంటి బిడ్డను చూచి ఎవరైనా బుగ్గగిలుతారు, లేకుంటే అట్టగా ఆడిస్తారే. కానీ నా ప్రభుల వారిని చూడంగానే వారికి అనిపించింది ఏంటి అంటే, ఈయనను మనము పూజించాలి, ఈయన పూజనీయుడు, ఈయన దేవుడు అని వారు నిర్ణయించుకున్నారు. కనుకనే సంతోషభరితుల ఇంటిలోకి వచ్చారు. తల్లి అయిన మరియను చూచారు, ఆ శిశువును చూచారు. వారు తెచ్చిన కానుకలు అలా విప్పి పెట్టి సాగిలపడి నమస్కరిస్తుంటున్నారు. మామూలుగా ఇట్లా కనట్లా క్రైస్తవులు కలుసుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటారు కదా, అట్లా కనట్లా వారు సాగిలపడి నమస్కరించి ప్రభును పూజిస్తుంటున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు దగ్గర నువ్వు సాగిలపడుతుంటున్నావా? మందిరానికి వెళ్తే ఖాళీ కూర్చి ఫ్యాన్ ఉన్న చోట కావాలి, సాగిలపడే ఛాన్స్ లేదు, మోకరించే ఛాన్స్ లేదు, బైబిల్ చదివే ఛాన్స్ లేదు, ప్రార్థించే ఛాన్స్ లేదు. కొంతమంది అయితే మందిరంలో పేరు ప్రకటించిన తర్వాత వీళ్ళు రికమెండేషన్ చేస్తారు. నేను కదండి, వాళ్ళకి చెప్పండి ప్రార్థన చేయమని. దేవునికి ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో జ్ఞానం కలిగిన వారు, తెలివి కలిగిన వారు, ఖగోళ శాస్త్రవేత్తలు వారి జ్ఞానమునంతా ప్రక్కన పెట్టి నక్షత్రం చూపిన మార్గంలో ప్రయాణం చేసి ప్రభువును కనుగని ఆయన దగ్గరకు వచ్చి ఆనందముతో, చాలా కాలంగా మా కుటుంబాన్ని విడిచిపెట్టామయ్యా, చాలా కాలంగా మా స్థితిని విడిచిపెట్టామయ్యా, చాలా కాలంగా మా దేశాన్ని విడిచిపెట్టామయ్యా, చాలా కాలంగా మా పట్టణాన్ని, మా గ్రామాన్ని విడిచిపెట్టామయ్యా. ఎందుకు తెలిసినా, మా ప్రయాణంలో అన్ని ఉడిదుడుకులు, సరైన తిండి లేకపోయినా, సరైన విశ్రమించడానికి స్థలం లేకపోయినా, సరైనటువంటి ప్రయాణం కొనసాగకపోయినా, మిమ్మల్ని కలుసుకునే వరకు, మిమ్మల్ని కనుగొనే వరకు, మీతో కలిసి ఆనందించే వరకు మేము ఈ ప్రయాణం ఆపలేదు అన్నట్లుగా వారు ఆయన దగ్గరకు వచ్చి ససాంగపడి నమస్కారం చేసి ప్రభువు వారిని స్తుతిస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయపు వర్తమానాన్ని నేను ముగిస్తూ అంటా ఉన్నాను. ప్రభుల వారి దగ్గరికి నువ్వేం తెచ్చావనేది ప్రాముఖ్యం కాదు, ప్రభుల వారి దగ్గరికి నువ్వు ఎలా వచ్చావు అనేది ప్రాముఖ్యం. నువ్వేం తెస్తే ఎంత, తేకుంటే ఎంత. ఆయన నువ్వు తెచ్చేదాని వైపు చూడట్లా, నువ్వు ఇచ్చేదాని వైపు చూడట్లా. నేనుండి ఆయన ఏమీ ఆశించట్లా. నేనంట, నీవు నా ప్రభు దగ్గరకు ఎలా వచ్చావు? నేను దినాన్ని రాత్రి కేరళస్కు మా స్లమ్ కుటుంబస్తులు రావడం జరిగింది. రాత్రి ఇంచుమించు 11 ఆ టైంకు వారు వచ్చే వరకు కూడా మేము ఇంచుమించు 4 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. వారు వచ్చినప్పుడు అత్యానందము, సంతోషము, మా కుటుంబం మమ్మల్ని కలిసింది అన్నట్లుగా. నేను అంటున్నా,
ఈ లోకంలో మనకి ఇరికైనటువంటి దైవజనులు కానీ, విశ్వాసులు కానీ, సంఘస్థులు కానీ కలిసినప్పుడు, కుటుంబస్తులు కానీ, మనకు ప్రియమైన వారు కానీ కలిసినప్పుడు ఆనందం వచ్చింది. రైట్, నేనంట ఈ ఉదయకాల సేవలో నా ప్రభు దగ్గరికి వస్తే కనుక అత్యానందం వచ్చింది. నీకు అత్యానందం వచ్చింది. అంతటి అత్యానందం నీ జీవితానికి రావాలి అంటే వెతికి 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 పట్టుకోవాలి. మీకు అర్థమవడానికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మీ పర్సులో కొన్ని వందల నోట్లు ఉండొచ్చు కాక, నీకు పడిపోయిన నీ నోటు దొరికితే ఉన్నటువంటి జోష్, ఆనందం, మజా, సంతోషం నీ పర్సులో ఉన్న నోట్ల మీద రాదు. మిస్ అయినటువంటి నోటు దొరికితే వాక్యం కూడా అంటుంది కదా, ఓ స్త్రీ వెండి కాసు పోగొట్టుకున్నప్పుడు ఆమె తన ఇల్లంతా ఊడ్చి వెతికి అది దొరికినప్పుడు ఆమె సంతోషింపదా అంటారు. అట్లాగనే ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లరా ఎన్నో సంవత్సరాలుగా వారు వెతుక్కుంటా వచ్చారు. ప్రభును కలుసుకునే వరకు, కనుగొనే వరకు కలుసుకున్నారు, కనుగొన్నారు, చూచారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే ఇక్కడ అని నక్షత్రం చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రశ్నకు జవాబు దొరికింది. మరి నీ ప్రశ్నకు జవాబు దొరికిందా? నీ ప్రశ్నకు జవాబు దొరికిందా? ఆయనను కలుసుకున్నావా? ఆయనను కనుగొన్నావా? ఎంతకాలంగా బైబిల్ పట్టుకు తిరుగుతుంటున్నావు, ప్రార్థిస్తుంటున్నావు. ఒకవేళ కలుసుకోకపోతే, కనుగొనకపోతే ఆయనను ఈరోజు ఈ వాక్యం దగ్గర నువ్వు కలుసుకో. వాక్యమై ఉన్న దేవుడు, నీతో మాట్లాడిన దేవుడు నీతో కలిసి ఆనందించడానికి ఇష్టపడుతుంటున్నాడు. ఆయనను కలుసుకుంటే నీ జీవితానికి అత్యానందం వచ్చింది. కలిసి ప్రార్థన చేద్దాం, కనుగొన్నటువంటి ప్రభును స్తుతిద్దాం, తలలో వంచుదాం, ఏకీభవిందాం, దేవుని యొక్క దివ్యాశీస్సులు, దివ్యాశీర్వాదములు అందుకుందాం, పొందుకుందాం, ఆయనను పూజిద్దాం, ఆయనను ఆరాధిద్దాం. జ్ఞానుల వలె, నక్షత్రము వలె అనేకులకు మార్గదర్శులుగా నిలుద్దాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అంటే నక్షత్రము తీసుకొని వచ్చి ఎక్కడా అని చూపించింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనేటటువంటి ప్రశ్నకు జ్ఞానులకు జవాబు దొరికిందయ్యా. ఈరోజు మాకు కూడా జవాబుగా నిలిచిన మా తండ్రి, మా పాపాలను ప్రక్షాళనము చేసి పాపాల నుంచి మమ్మలను విమోచించి మీ సొత్తుగా స్వీకరించి మీ కౌగిట్లో భద్రపరిచి మీ మహిమ కొరకు మమ్మలను వినియోగించుకుంటున్న మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ వేకువన నాతో మాతో మాట్లాడిన మా గొప్ప తండ్రి, మా పరమ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, ఎంతమంది బిడ్డలు లైవ్లోకి వచ్చిన్నారు లేక వర్తమానాన్ని వీక్షించబోతుంటున్నారు, వారి జీవితాల్లో మిమ్ములను కలుసుకొని జ్ఞానం అనుగ్రహించండి ప్రభువా. మిమ్ములను కనుగొను మంచి బుద్ధిని, స్థిర నిర్ణయమును అనుగ్రహించండి. ఏ ఒడిదుడుకులు కూడా వారి యొక్క ప్రయాణమును ఆపకుండా, ఏ ఎత్తుపల్లాలు, ఏ శోధనలు, ఏ కన్నీరు, ఏ దుఃఖము వారి ప్రయాణమును ఆపకుండా మీ కృపా కౌగిట్లో వారిని భద్రపరిచి మీ వరకు, మిమ్మల్ని కలుసుకునే వరకు మంచి ప్రయాణంలో మా బిడ్డలకు, మా విశ్వాసులకు అనుగ్రహిస్తారని ఈ ఉదయకాల సమయంలో జన్మదినాల, వివాహ దినాల, శుభకార్యంలో చేసుకుంటున్న బిడ్డలను కనికరించి కృపతో జ్ఞాపకం చేసుకోమని, రోగులను స్వస్థపరచమని, బలహీనులను బలపరచమని, ఆర్థిక సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దమని, ఆశీర్వాదములతో నింపి బలపరచమని, ఆర్థిక అవసరతలు తీర్చమని మా ప్రభువా, మా దేవా మీ పాదాల దగ్గర ప్రార్థిస్తూ, ఉదయకాల సమయంలో దేశ విదేశాల్లో ఉంటున్న మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను అయిన వారందరినీ మీ దివ్యాశీస్సులతోనూ దివ్యాశీర్వాదములతోనూ నింపి బలపరిచి నడిపించమని, కృపాక్షేమములు అనుగ్రహించమని ప్రభువా, మీ యొక్క కనికరపు కబుదల ప్రతి ఒక్కరి మీద నిండుగా మెండుగా ప్రసరింపచేయమని, నైనా తిరిగి రేపటి పునరుత్థాన దినపు ఆశీర్వాదముల కొరకు మీ పాదాలు పట్టి ప్రాధేయపడు పర్యంతము కృపా కనికరంతో నింపి బలపరిచి నడిపిస్తారని, ఈ దినపు పరిచర్యల్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిస్థితులన్నింటిలోనూ పరిశుద్ధులైన వారందరికీ మీ కృపా కాపుదల మెండుగా నిండుగా ప్రసాదించమని యేసయ్య పరమ పవిత్రమైన శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం కాపుదల భద్రత సంరక్షణ ఈ ఉదయకాల సమయ వర్తమానాల ద్వారా బలపరచబడుతున్నటువంటి ప్రతి బిడ్డకు వీక్షిస్తూ ఆశీర్వదింపబడుతుంటున్న ప్రతి బిడ్డ కుటుంబానికి నిండుగా మెండుగా తోడుగా నీడుగా అండగా దండిగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్నేహితులారా, ఈ వర్తమానాలు మీకు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కనుక వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని దీవెనలు పొందుకరండి. కృపా కనికరం గల దేవుడు ఆయన కౌగిట మనలను మన కుటుంబాలను భద్రపరిచి బలపరిచి ఆయన మహిమార్థమై మనలను వినియోగించుకును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.